డియర్ పేరెంట్స్, ఈ ఒక్క మిస్టేక్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. చాలామంది ఏంటంటే తమ పిల్లల్ని టీచర్ కానీ లేదంటే సార్ కానీ బెదిరించాడు, తిట్టాడు, కొట్టాడు అని చెప్పేసి ఇంటికి రాగానే కంప్లైంట్ చేస్తుంటారు. ఇక వీళ్ళు ఉటాహుటిన ఏదో రౌడీ షీటర్లు లేకపోతే సుమోలు 4 సుమోలు వేసుకొని ఆ స్కూల్కి పోయి ధర్నాలు రాస్తారోకోలు చేయడం, ఆ ప్రిన్సిపల్ని తిట్టడం, లేకపోతే ఆ టీచర్ని తిట్టడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అని అంటే మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ క్యాపబిలిటీని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. అండ్ దాంతోపాటుగా టీచర్స్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అండ్ దాంతోపాటుగా టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలను మీ పిల్లల ముందు దిగజార్చే పరిస్థితిని మీరే చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎవరు కూడా క్రియేట్ చేయకండి. ఒక పిల్లవాడు తప్పు చేస్తేనే స్కూల్లో టీచర్ కానీ లేదంటే అక్కడ ఉన్న సార్ కానీ తిట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ స్కూల్కి వెళ్ళినా ప్రిన్సిపల్తో పర్సనల్గా ఏం జరిగింది అన్న విషయాన్ని ఆరా తీసి తెలుసుకున్న తర్వాతే స్కూల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ మోరోవర్ స్కూల్కి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని పరువు తీసే పనులు చేయకండి. ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఒకడు టీచర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, బట్ అంతటా ఇలాంటి వాళ్ళు ఉండరు. కనుక తెలుసుకొని మీ పిల్లగాడు చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకొని స్కూల్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి. అంతకు మించి ఓవర్ యాక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళి నేనేదో దాదాను, నేనేదో రౌడీని, నేనేదో లీడర్ని, నేను ఎన్ఎస్ఎఫ్, నేను ఆర్ఎస్ఎఫ్ అనే లీడర్లు అని చెప్పేసి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి ధర్నాలు చేయకండి. ఆ పిల్లలకు పేరెంట్స్, ఆ పిల్లలకు స్టూడెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్లో మీ యొక్క పొగర్ను అండ్ మీకు ఉన్నటువంటి పలుకుబడిని ఇవన్నీ చూపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వాడు నీ అండ చూసుకొని వాడు ఇష్టానుసారంగా రేపు పొద్దున రౌడీ షీటర్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే పిల్లలు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి. మీరు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి.